హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ ప్రసాదం పులిహోర. కొత్తగా పెళ్ళైన వాళ్ళు అలాగే వంట రాలేని వాళ్ళు ఈ పులిహోరని పండగల పూట చేయడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఎటువంటి డౌట్ లేకుండా సింపుల్గా ఈజీగా రుచికరంగా ఈ పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ నేను మీకు చూపిస్తాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ప్రసాదం పులిహోర చేసుకోవడానికి మనకు ముందుగా 200 గ్రామ్స్ రైస్ తీసుకోండి. ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్ని 2 టైమ్స్ వాష్ చేసి ఇందులో 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇక్కడ ఈ ఆయిల్ వేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. ఇలా కుక్కర్పై మూత పెట్టి 3 విజిల్స్ వేయించండి. ఇక్కడ 1/2 కప్ పల్లీలను తీసుకోండి. వీటిని ఒక ప్యాన్లో వేసి కొంచెం ఫ్రై చేయండి. ఒక బౌల్లో 50 గ్రామ్స్ చింతపండును తీసుకొని కొంచెం వాటర్ వేసి 1/2 అవర్ ముందు నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక పళ్ళెం తీసుకొని ఈ రైస్ని ఇందులో వేసుకోండి. ఇక్కడ రైస్ వేడిగా ఉండేటప్పుడే మీరు వేసుకోవాలి. అలాగే ఈ రైస్ని మీరు ఎక్కువగా కలపవద్దు. అలా కలపడం వల్ల రైస్ మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ఒక 4 నుంచి 5, అలాగే కరివేపాకు కొద్దిగా, అల్లం కొంచెం వేసి రైస్ మధ్యలో దీన్ని పెట్టండి. దీని ఫ్లేవర్ రైస్కి చాలా బాగా పడుతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ వేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. మనం ముందుగా కలిపిన చింతపండు రసాన్ని ఇందులో వేసుకోండి. ఇలా చింతపండు రసమంతా తీసి ఇందులో వేసుకోండి. ఈ రసాన్ని మనం దగ్గరికి అయ్యే వరకు బాగా కలుపుతూనే ఉండాలి. ఇక్కడ మనం ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రసాన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఈ రసం కొంచెం దగ్గరికి అయ్యాక ఇందులోకి మనం కొంచెం పసుపు, బెల్లం ముక్క చిన్నది, అలాగే సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి గరిటెతో కలిపి ఈ రసమంతా బాగా దగ్గరికి అయ్యే వరకు బాగా కలపండి. ఇలా రసం కొంచెం దగ్గరికి అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు ఈ రసాన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసిన రైస్లో వేసుకోవాలి. ఇలా మీరు రైస్లో వేసుకొని రసమంతా బాగా కలిసేలా రైస్ అంతటిని బాగా కలుపుకోండి. ఇలా రైస్ మొత్తం కలుపుకొని రైస్ను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ వేసుకోండి. ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు, అలాగే ఇందులో తరిగిన అల్లం కొంచెం వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని కొంచెం ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం ఎండుమిర్చి ఒక 5 నుంచి 6 ఇలా కట్ చేసి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసి వీటిని కొంచెం ఫ్రై చేయండి. ఇప్పుడు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసిన పల్లీలను వేసుకోవాలి. ఇలా పల్లీలు వేసిన తర్వాత వీటిని కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇంగువ ఒక 1/2 స్పూన్ వేసుకోండి. ఇంగువ ఫ్లేవర్ పులిహోరకి చాలా బాగుంటుంది. ఇలా వీటిని ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన రైస్లో ఈ తాలింపును వేసుకోవాలి. ఇలా ఈ తాలింపు వేసుకున్న తర్వాత రైస్ మధ్యలో ఈ తాలింపు పెట్టి 2 నుంచి 3 నిమిషాలు వదిలేయండి. ఈ తాలింపు ఫ్లేవర్ పులిహోరకి చాలా బాగా పడుతుంది. దీని తర్వాత ఒక గరిటె తీసుకొని పులిహోర అంతటిని బాగా కలుపుకోండి. ఇలా పులిహోర మొత్తం బాగా కలిసేలా కలుపుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి. చూసారు కదండి, పులిహోర చేసుకోవడం ఎంత ఈజీనో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ప్రసాదం పులిహోర మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.